ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చాలు, మరొకసారి చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను కదా. పరిగెత్తే వాడికి ఏముండాలట? గురి ఉండాలి. అవునా? ఈ నూతన సంవత్సరంలో మన అందరు కూడా ఏముండాలి? గురి ఉండాలి. ఏముండాలి? గురి ఉండాలి. ఒక గొప్ప నాయకుడు ఒక మాట ఏమన్నాడనంటే, ఇఫ్ యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడ వెళ్తున్నావో నీకు తెలియకపోతే ఎవ్రీ రోడ్ లీడ్స్ టు యువర్ డెస్టినేషన్ అట. అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలియకపోతే ఎవ్రీ రోడ్ లీడ్స్ టు యువర్ డెస్టినేషన్. అంటే వెళ్ళే ప్రతిదీ కూడా నువ్వేమనుకుంటావు? ఇదే నా డెస్టినేషన్ అనుకుంటావు. అది కరెక్టా? అవునా? మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలిసి ఉండాలి. అవునా? ఈ 2025వ సంవత్సరంలో మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలిసి ఉండాలి. ఇంట్లో నుండి బయలుదేరుతారు చూడండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తారు? ఏమో ఎటుపోతున్నాయేమంటారా? చెప్తారా లేదా? మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అవునా? అది తెలిసే మీరు ఏం చేస్తారు? బయటికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా కావచ్చు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రము ఒకటి మైండ్లో ఉంటుంది, ఇక్కడికి నేను వెళ్ళాలి అనేటువంటిది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఏం లేదనంటే గురి లేదు. ఏం లేదు. ఎందుకు ఉంటున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఈ 2025వ సంవత్సరము దేవుడు ఎందుకు ఇచ్చిండో కూడా మనకు చాలాసార్లు తెలియదు. అవునా? మీరు చెప్పగలరా? ఈ 2025లో దేవుడు నాకు ఫలానాది చేయమని చెప్తున్నాడు, కాబట్టి ఈ పని కొరకు నేను ఉన్నా అంటే ఒక గురి అనేది మనకు ఉందనుకోండి, మనము ఆ గురి యొద్దకు మనము పరిగెత్తగలం. గురి లేదనుకోండి, అసలు గురి లేకుండా ఏ లైఫ్ కూడా ముందుకు పోదు. అవునా? లోక విధానంలో ఆలోచించిన కానీ వారి కూడా కొన్ని ఏముంటాయి, కొన్ని గోల్స్ అనేటివి ఉంటాయి కదా. నేను ఫలానాది చెయ్యాలి అనేటువంటిది. ఎప్పుడైతే మనకి గోల్ ఉంటుందో మనం ఏం చేస్తామనంటే, అంటే మన గోల్ ఏంటో తెలిస్తే మనం ప్లాన్ చేస్తాం కదా. నా గోల్ ఇది అని అనుకున్నాం అనుకోండి, దాని కొరకు అది రీచ్ అవ్వడానికి నేను ఏం చేయాలి అనేది మనము ప్లాన్ చేస్తాం. అది రీచ్ అవ్వడానికి మనం ఏం చేస్తాము? మనం ప్రయాసపడతాం కదా. అది రీచ్ అవ్వడానికి మనము ప్రయాసపడతాం. ఆ గోలే లేదనుకోండి, ఇంకా మీరు ఎందుకు బ్రతుకుతున్నట్టు? అర్థమవుతుందా? దేవుడు మనల్ని పుట్టించింది ఒక ఉద్దేశంతో కదా. దేవునికి కూడా మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అయితే ఈ సంవత్సరం గురించి మీరు కొంచెం సేపు మీరు ఆలోచన చేయండి. మనకేమైనా గురి ఉందా? ఈ సంవత్సరంలో నేను చేయడానికి ఏమైనా గురి ఉందా లేదా అని మీరు ఆలోచన చేయాలి. ఉందా ఏమైనా గోల్? ఏం లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడకుండా నేను పరిగెత్తలేను. ఇప్పుడు రేస్లో ఉండేటువంటి వారు పరిగెత్తా ఉంటారు కదా. ఎక్కడ పరిగెత్తా ఉంటారు వాళ్ళు? ఎక్కడ పరిగెత్తా ఉంటారు? అక్కడ విన్నింగ్ పోస్ట్ ఒకటి ఉంటుంది, అక్కడికి పరిగెత్తారు. అక్కడ పరిగెత్తినాక అక్కడ ఆగుతారా? ఇంకా పోతూనే ఉంటారా? ఆగుతారు. ఇంకా పోతున్నారంటే అట్లా పోరు కదా. అంటే వారు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి వారు చేరాలి.
చేరడానికి వారు ఏం చేస్తున్నారు? పరిగెత్తా ఉన్నారు అన్నమాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒక గురి కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈ 2025 సంవత్సరం కూడా మనం కూడా గురి కలిగి ఉండాలి. అది మీ వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, మీ స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, మీ ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, ఏదైనా సరే ఒక గోల్ అనేది మీరు కలిగి ఉండాలి. ఆ గోల్ కలిగి ఉంటే ఆ గోల్ని రీచ్ అయినప్పుడు కలిగే సంతోషము వేరన్నమాట. కాబట్టి ఈ వాక్యం అయిపోయే లోపు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేదనంటే ఈ సంవత్సరం నేను ఏం చేయాలి? అర్థమవుతుందా? ఈ 2025 సంవత్సరంలో నేనేం చేయాలి? డిసెంబర్ 31 తారీఖు వరకు ఆ లోపు నేను ఫలానా దగ్గరికి నేను రీచ్ అవ్వాలి అనేటువంటి గురి కలిగి ఉండడము మనకెంతో ఆశీర్వాదకరం. దయచేసి గాలికి ప్రయాసపడినట్లుగా గురి లేని బ్రతుకులు బ్రతకడము వాక్యానుసారం కాదు. వాక్యానుసారము కాదు. మనందరి విషయంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీరు చూడండి, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం జీవిస్తున్నప్పుడు మనకు అన్నిటికీ దేవుని వాక్యమే ఆధారం కదా. బైబిల్లో మనం అన్ని విషయాలు ఎవరిని మాదిరిగా తీసుకుంటామనంటే యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకుంటాం. అవునా? యేసుక్రీస్తుకి గురి ఉందా? ఉందా? లేదు? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసుప్రభు గోల్ ఏంటిది? నశించిన దాన్ని వెదకి రక్షించాలి. అదే ఆయన గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి యేసుక్రీస్తు ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించాడు. అవునా? 33.5 years ఆయన ఈ లోకంలో జీవించింది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అవునా? అలాగే ఆ గోల్ రీచ్ అవ్వడానికి అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. రాలేదా? చాలా ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆయనకు ఒక గోల్ ఉంది కాబట్టి, అక్కడికి రీచ్ అవ్వాలి కాబట్టి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఆయన దేని మీద ఫోకస్ చేసిందంటే, నేను మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన కాబట్టి నా దృష్టి అంతా దేని మీద ఉంటుంది? దాని మీదనే ఉంటుంది. ఆయన దృష్టి దేని మీద ఉందంటే సిలువ మీద ఉంది. అవునా? అందరూ వచ్చి ఆయనను ఏం చేయాలనుకున్నారు? స్టార్టింగ్లో రాజును చేయాలనుకున్నారు. ఆయనను ఏం చేయాలనుకున్నారు? రాజును చేయాలనుకున్నారు. దేవుడు అంటాడు, రాజును అవ్వడానికి నేను భూమి మీదకి రాలేదు. అర్థమవుతుందా? నేనేదో రాజరిక బ్రతకడానికి నేను ఇక్కడికి రాలేదు. మీ అందరి కొరకు చనిపోవడానికి, మీ అందరికీ నిత్యజీవం ఇవ్వడానికి వచ్చిన. కాబట్టి ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. మనం గురి యొద్దకు మనం వెళ్తూ ఉన్నప్పుడు, గురి యొద్దకు మనం పరిగెడుతున్నప్పుడు అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? మన దృష్టి దేని మీద పెట్టాలి? గురి మీద పెట్టాలి. అవునా? యేసుప్రభుకి అనేకమైనటువంటి శోధనలు వచ్చినాయి, రకరకాలైనటువంటి వాటన్నిటి కూడా ఆయన జయించినాడు. ఆయన గురి ఏంటనంటే నశించిన దాన్ని వెదకి రక్షించాలి. ఆయన ఫోకస్ అంతా దాని మీదనే ఉంది కాబట్టి ఆయన రీచ్ అయ్యాడు. అవునా? ఈ 33.5 సంవత్సరాలు ఆయన ఏ పని చేస్తున్నా కానీ దేని కొరకు చేసిండనంటే నశించిన దాన్ని వెదకి రక్షించాలి. అది తన తర్వాత ఆ పని అనేది కొనసాగాలి. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్న, ఎవరికైనా స్వస్థత చేసిన, దయ్యములను వెళ్ళగొట్టిన, ఏది చేసినా ఆయన గోల్ ఏంటంటే వారు రక్షణలోనికి రావాలి, వారి నిత్య జీవాన్ని తెలుసుకోవాలనేటువంటి. అలాగే పౌలు కూడా గురి ఉంది. చూడండి, ఇప్పటివరకు చదివినటువంటి వచనంతో పాటు ఇంకొక మాట కూడా మన అపోస్తుల కార్యంలో చూడొచ్చు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 22-23 వచనాలు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 22-23 వచనాలు. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని
యెరూషలేమునకు వెళుచున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలి. ఆటంకాలు లేవా? అక్కడ ఏం జరగబోతుంది? ఆయనకు శ్రమ అక్కడ ఎదురు చూస్తుంది. వాళ్ళందరూ కూడా ఆయనని ఏ విధం చేతనైనా చంపాలనేటువంటి ప్రయత్నం వారు చేయబోతున్నారు. ఇవన్నీ పౌలుకి తెలుసు. కానీ తన గోల్ ఏంటిది? అక్కడికి నేను వెళ్ళాలి. వెళ్ళిండు, అక్కడికైనా చేరుకున్నాడు. చూడండి, గురి మీద మనకు లక్ష్యం ఉంటే మనము శ్రమలని కానీ వ్యతిరేకతలను కానీ ఆటంకాలను కానీ మనం ఏం చేయము, వాటి మీద మనం దృష్టి పెట్టం. గురి లేదనుకోండి ఏమైపోతా ఉంటుంది తెలుసా? మనం ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఓహో ఇటు కాదేమో ఇటు పోవాలేమో అని అటు వెళ్ళిపోతాం. అక్కడ ఏదైనా బ్లాకేజ్ వచ్చేస్తే ఓహో ఇటు కాదేమో ఇటు అని చెప్పేసి ఎటు పోతాం మనకే తెలియదు. అందుకనే దేవుని బిడలంగా మనకి స్పష్టత ఒకటి ఉండాలి. ఏంటంటే నా పట్ల దేవునికి ఉండేటువంటి ఉద్దేశము ఏంటిది అనేది మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. సరే, యూనివర్సల్ గోల్ లేదా అంటే మనందరి పట్ల దేవునికి ఉండేటువంటి గోల్ ఏంటిదో నేను తర్వాత చెప్తాను. కానీ మన జీవితంలో కూడా స్పెసిఫిక్గా ఈ సంవత్సరం కొరకు కూడా మనం కొన్ని గురి కలిగి ఉండాలి అని చెప్పడము నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఈ వారం నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు అందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో గురి కలిగి ఉండండి. మీ స్పిరిచువల్ లైఫ్లో కొన్ని గోల్స్ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అయితే మామూలుగా మేము లీడర్షిప్ టీచ్ చేస్తున్నప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం, స్మార్ట్ గోల్ అని. బయట కూడా వాడతారు అది, స్మార్ట్ గోల్. అంటే మన గోల్ని మనం ఎలాగూ సెట్ చేసుకోవాలి, మన గురిని మనం ఎలాగూ ఏర్పాటు చేసుకోవాలి. ఏమంటారు, ఏది పడితే అది గురిగా పెట్టుకోకండి. కొన్ని చెప్తా ఉంటే మనకి అర్థం కాదన్నమాట, అసలు ఇది గురేనా, ఇది రీచ్ అవుతాడా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కానీ స్మార్ట్ గోల్ అంటే ఏంటిదని అంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమాలతో కూడినటువంటి గోల్ మనము కలిగి ఉండాలి కదా. స్మార్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఎస్ ఏంటిది? ఎస్ఏనా? SMART కదా. SMART. మన గోల్ ఎప్పుడు కూడా ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్ అనమాట. స్పెసిఫిక్గా ఉండాలి. మన గోల్ ఎట్లుండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. నేను సువార్త ప్రకటిస్తా అనేస్తారు కదా. స్పెసిఫిక్గా పోతే మనం ఎవరికి సువార్త ప్రకటించాలనుకుంటున్నాం? అర్థమవుతుందా? ఎలాంటి వారికి సువార్త ప్రకటించాలనుకుంటున్నాం? ఇప్పుడు చూడండి, సువార్త అందరూ ప్రకటిస్తున్నారు, కానీ స్పెసిఫిక్గా దేవుడు కొందరిని కొన్ని ప్రాంతాల కొరకు, కొన్ని దేశాల కొరకు, అర్థమవుతుందా, ఒక టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కొరకు కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మిమ్మల్ని దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏ విషయంలోనే సరే గోల్ పెట్టుకున్నప్పుడు అది ఎట్లుండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. ఏదేదో రాసేస్తే కాదు, స్పెసిఫిక్గా ఈ సంవత్సరము మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీకు స్పష్టత ఉండాలన్నమాట. తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్. మన యొక్క గోల్ ఎట్లుండాలంటే కొలవదగినదిగా ఉండాలి. అంటే నేను ఎంతవరకు రీచ్ అయినా, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నానా, మిడిల్లో ఉన్నానా, లేకపోతే ఆల్మోస్ట్ రీచ్ అయ్యే దగ్గరికి నేను వచ్చేసినానా అనేది ఉండాలి. కొన్నిసార్లు మన గురి ఉంటుంది కానీ మనం ఎక్కడున్నాం మనకు తెలియదు. అసలు రేస్ స్టార్ట్ అయిందో లేదో కూడా మనకు కొన్నిసార్లు తెలియదు అనమాట. కాబట్టి మన గోల్ రీచ్ అవ్వడంలో మనం ఎక్కడ దాకా పోయినాం అనేది కూడా మనం తెలుసుకోగలిగినటువంటి గోల్ మనం పెట్టుకొని ఉండాలి. మనం మెజర్ చేసుకోగలగాలన్నమాట. మనం ఎక్కడి వరకు రీచ్ అయినాం, పూర్తిగా రీచ్ అయినాము. కొన్నిసార్లు ఈ మెజరబుల్ లేదనుకోండి, మనం ఆరంభంలో ఉన్నాం కానీ ఇక ముగింపులోకి వచ్చేసినాం అనుకుంటాం, ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఏ అంటే అచీవబుల్ లేదా అటైనబుల్. అంటే మనం చేయగలిగినటువంటి గోల్, మనం సాధించగలిగిందే పెట్టుకోవాలి. నేను 1,00,000 మందికి సువార్త చెప్తా, 1,000,000 మందికి ఇట్లాంటివి పెట్టుకోకండి దయచేసి. మనం ఏది సాధించగలమో ఈ సంవత్సరం మనం ఏది చేయగలమో అట్లాంటివే పెట్టుకోండి. అవి చిన్నవైనా పర్వాలేదు, అచీవబుల్గా ఉండాలి. మనం ఏదైనా గోల్ చెప్పినప్పుడు అబ్బా అంతుందా అనొద్దు ఎవరు కూడా. ఎట్లుండాలి? ఓకే పర్వాలేదు, మేము కూడా మీకు సహాయం చేస్తామనేటట్టు ఉండాలి. అంతేగాని కొంతమంది చెప్పేస్తూ ఉంటారు, పెద్ద చెప్పేస్తారు, అది ఎన్నటికీ కాదు, అది ఎన్నటి కూడా చేయలేం, అది దేవుని కూడా ఇష్టం లేదు. మనం అది అచీవ్ చేయగలమా, మనం పెట్టుకున్నటువంటి గోల్ అనేది కూడా మనము చూసుకోవాలి. తర్వాత ఆర్ స్టాండ్స్ ఫర్ రియలిస్టిక్ లేదా రిలవెంట్గా ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదై ఉండాలి.
రియలిస్టిక్గా ఉండాలి, మనకు ఉపయోగపడేదిగా ఉండాలి. ఏదో ఒకటి పెట్టేసుకొని ఏదో ఒకటి చేసుకొని ఎటు కాకుండా అయిపోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలామంది జీవితాలు అలా గడిచిపోతున్నాయి సంవత్సరాల కొద్దీ. ఎలాంటి మార్పు లేదు, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, ఫలాలు లేవు, ఏది లేదు. సంవత్సరాలు మాత్రము అలా గడిచిపోతున్నాయి. అవునా? చూస్తుంటే అప్పుడే 30లో పడిపోయినాం, 40లో పడిపోయినాం, 50లో పడిపోయినాం మళ్ళీ ఫీల్ అవుతున్నాం. అవునా? మనం ఏమి సాధించకపోతే అట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత టైం బౌండ్ ఉండాలి. మనం అనుకున్నది ఎంత సమయంలో నేను రీచ్ కాగలను. అవునా? ఒక గోల్ పెట్టుకుంటాం, ఇక జీవితంలో ఎప్పుడో ఒకసారి చేస్తుంది అని అంటే చేస్తారా? 25 వస్తుంది, 35 వస్తుంది, 45 కూడా వస్తుంది. చేయగలుగుతామా? లేదు. నేను ఈ సమయంలో లేదా 6 months లేదా 9 months లేదా 1 year లోపు నేను ఇది చెయ్యాలి అని పెట్టుకోవాలి. చాలాసార్లు గోల్స్ పెట్టుకుంటాం కానీ దానికి టైం పెట్టుకోమని. టైం పెట్టుకుంటే ఏముంటుంది, మనకి ఒత్తిడి ఉంటుందా లేదా? టైం అయిపోతుంది కాబట్టి నేను ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా అయినా సరే చెయ్యాలి అనేటువంటి తపన మనకి ఉంటుంది. అవునా? అంటే కొన్ని లైఫ్ టైం గోల్స్ ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. మన ఈ 2025 సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు కూడా ఒక మిషన్ క్యాలెండర్ మీద చూసిండ్రా లేదా? ఏ డిసైపుల్ మేకింగ్ చర్చ్. అదేనా నా గోల్ ఏంటిది, మన గోల్ ఏంటిది, మన దర్శనం ఏంటిది? సంఘంలో ప్రతి ఒక్కరూ శిష్యులుగా మారాలి. శిష్యులు తయారయ్యేటువంటి సంఘములను మనము స్థాపించాలి. అది సంవత్సరంలో అయ్యేది పని కాదు అది. అవునా? అది నడుస్తూ ఉంటుంది. వాటి గురించి నేను చెప్తలేను. మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో, మనకిచ్చినటువంటి నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలనుకుంటున్నా ఆధ్యాత్మికంగా, ఈ సంవత్సరం నేను వ్యక్తిగతంగా ఏ విషయాలు నేను మారాలనుకుంటున్నా, లేకపోతే ఆర్థిక విషయాలు నేను ఏ విషయాలు నేను సరిగ్గా లేను, దాని విషయంలో నేను ఏది సాధించాలనుకుంటున్నా అనేది మనకి ఒక గోల్ అనేది మనము పెట్టుకుంటే అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ 2025 మనకి ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మీరు అంది అది పర్సనల్, అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటారా, ఇప్పుడు వాక్యమైన తర్వాత ప్రార్థన చేసుకుంటారా, చేసుకొని ఒక గోల్ కలిగి ఉండాలి. నెల జీతం వస్తున్నాయి, ఉంటున్నా పంటున్నా అంటే అది కాదు జీవితం. ఒక గోల్ కలిగి మనం ఏదో ఒకటి సాధించడం అనేది ఉండాలి. చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేది ఎందుకనంటే మనము ఏదైనా సాధించినప్పుడు దేవునికి చూడండి ఒక గోల్ ఉందనుకోండి, ఆ గోల్ మనం రీచ్ అయినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక సంతోషం ఉంటుంది, ఏమని చెప్పుకోవడానికి ఉంటుంది. ఏం సాధించినావు అని అంటే ఇప్పుడు పాపలు సాక్ష్యం ఇచ్చింది. అవునా? ఒకటి సాధించినట్టే కదా, సాధించినా లేదా? పీజీ నేను అదొక సంతోషం, అదొక ఉత్సాహం ముందుకు వెళ్ళడానికి. అవునా? మనకి ఏ గోలు లేదు, ఏ సాటిస్ఫాక్షన్ లేదు, ఏం అచీవ్మెంట్స్ లేవు. ఎట్లా ఉంటుంది జీవితం? అట్లా ఉండడానికి వీల్లేదు. కాబట్టి యేసుప్రభు గురి కలిగి ఉన్నాడు, పౌలు గురి కలిగి ఉన్నాడు. ఒక విషయం చెప్తాను నేను ఇప్పుడు, మన విషయంలో దేవుని గురి ఏంటి? ఇది టాప్ ప్రయారిటీ. మీకు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి, తప్పలేదు. కానీ ముఖ్యంగా దేవునికి మన పట్ల గురి ఏముంది అది కూడా మనము చూసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించింది. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మన పట్ల దేవునికి ఉండేటువంటి గోల్ ఏంటిది? మన పట్ల దేవునికి ఉన్న గోల్, మనకు ఉండాల్సిన గోల్ ఏంటిదంటే మనము కుమారుని సారూప్యము గలవారముగా అవ్వాలి. కుమారుని యొక్క సారూప్యం అంటే యేసుక్రీస్తు ఎలాగున్నాడో ఆయనలాగా మనము అవ్వాలి. ఆయన లాంటి వ్యక్తిత్వం, ఆయన లాంటి స్వభావము ఉండాలి అనేది దేవుని యొక్క గురి. అది మన అల్టిమేట్ గోల్, మన జీవితకాల గోల్. అది ఇది 2025లో అయ్యేది కాదు, గుర్తుపెట్టుకోండి. 2025లో 2026లో కూడా అయితే కాకపోతే కాకపోవచ్చు. కానీ మన గోల్ వైపు మనం ఏం చేయాలి? ప్రయాణము చేస్తూనే ఉండాలి. అంటే క్రీస్తులాగా మారాలి, క్రీస్తు సారూప్యంలోకి మనం మారాలి.
క్రీస్తు వ్యక్తిత్వం మనలోనికి రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక. అందుకనే పౌలు ఇక్కడ మంచి మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చూడండి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరు. ఆల్రెడీ మీరు పిలుపు పొందినరు, ఆల్రెడీ ఆర్ కాల్డ్ అవుట్. అయితే ఇప్పుడు మన లక్ష్యం దేని మీద? యేసు మీద పెట్టాలి. మన లక్ష్యం దేని మీద పెట్టాలి? యేసు మీద పెట్టాలి. ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను. అవునా? ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను. ఆయన ఎలా జీవించినాడు, నేను ఎలా జీవిస్తున్నాను. ఆయన ఎలా మాట్లాడినాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను. ఆయన జీవించినప్పుడు ఎంతమందిని ఏ విధంగా ప్రభావితం చేసినాడు, నేను ఎంతమందిని ప్రభావితం చేస్తున్నా, నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాను. మన లక్ష్యం ఆయనే. ఆయనను చూస్తూ మనం ఏం చేయాలి? ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆయనలాగా ఎవరిలాగా మారాలనుకుంటున్నామో ఆయన మీద మనము లక్ష్యము ఉంచాలి. గలతీతో మాట్లాడుతూ కూడా, గలతీ సంఘంతో మాట్లాడుతూ పౌలు అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు అంటే పౌలు యొక్క గోల్ ఏంటంటే, గలతీల విషయంలో క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడాలి. అర్థమవుతుందా? మనలో ఎన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలున్నా, ఎన్ని వ్యతిరేకమైనటువంటి స్వభావాలున్నా, అవన్నీ కూడా క్రమక్రమంగా ఏమైపోతుండాలి? అవన్నీ కూడా చచ్చిపోవాలి. అర్థమవుతుందా? మనం నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం కదా. నూతన సృష్టి అన్నప్పుడు పాతవన్నీ కూడా ఏమైపోవాలి? కనబడద్దు. ఇంకా మన స్వభావము, మన వ్యక్తిత్వం ఎట్లెట్లా పోతూ ఉంటుందో అట్లట్లా దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క స్వభావం మనలోనికి వస్తూ ఉంటుంది. మనం మనలాగానే ఉంటాం. క్రీస్తు స్వరూపం రావాలంటే అది కుదరదు. అవునా? నూతన స్వభావం రావాలంటే మనలో పాత స్వభావం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అది హరించుకొని వెళితేనే నూతన స్వభావం వస్తుంది. మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం. మీరు ఎంత క్రీస్తులాగా మారినరు? మీలో ఎంత మట్టుకు ఎక్కడైనా క్రీస్తు కనిపిస్తున్నాడా? ఎప్పుడైనా మీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? మీ కుటుంబానికి, మీ ఫ్రెండ్స్కి, మీ తోటి వారికి నిజంగా యేసులాగా ఉన్నావు, లేకపోతే యేసులాగా మాట్లాడుచున్నావు అని ఎవరైనా సాక్ష్యం ఇస్తుందా? అదే బుద్ధి, అవే ఆలోచనలు అంతా. ఎంత మారాల్సిందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎక్కడున్నాము అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. మన రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ రేస్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? రక్షణ పొందిన మరుక్షణమే స్టార్ట్ అయింది. రక్షణ పొందిన మరుక్షణమే స్టార్ట్ అయింది. కానీ మనం ఎక్కడున్నాం? చాలా దూరం ఉన్నాం. అవునా? చాలా దూరం ఉన్నాం. మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు ఇంకా రాలేదు. దాని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాము? పరిగెత్తుతున్నాం. ఆ క్రమంలోనే నలిగిపోవడం, విరిగిపోవడం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనతో ఉండేటువంటి మన స్వభావము చాలా, ఒక విధంగా చెప్పాలంటే జిడ్డు, తొందరగా వదిలిపెట్టదు. తొందరగా వదిలిపెట్టదు. ఆ కోపాలు, తాపాలు, ఆవేశాలు అవన్నీ తొందరగా పో. దేవుని వాక్యముతోని మనం ఎంత సమయం గడుపుతున్న కొలది, యేసుక్రీస్తుని ఎంతగా మనం ధ్యానిస్తున్న కొలది, అప్పుడు మనలో ఉండేటువంటి పాత స్వభావం, రోత స్వభావం అనేది వెళ్ళిపోతుంది. అప్పటి వరకు పోదు. గలతీ సంఘం విషయంలో ఎందుకు పౌలుకి అంత బాధ అవుతుందనంటే, అక్కడ వారి యొక్క ప్రవర్తన చూసి ఆయనకి చాలా ఆందోళన కలిగింది. అరే, యేసులాగా ఉండాలి, యేసు స్వరూపం మీ లోపల రావాలని ఎంత ఆరాట పడుతున్నాయి, కానీ మీరేం చేస్తున్నారు? ఇంకా పాత స్వభావం కలిగిన వారిగా మీరు అనవసరమైన వాటి విషయంలో మీరు వాదనలు చేస్తున్నారు. మీరు ఆధ్యాత్మికమైన వాటి మీద మనసు పెడతలేరు, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉన్నారని పౌలుకి చాలా వేదన అవుతాం. కాబట్టి మనం క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి అని అంటే మనము ఏం చేయాలి? మనము స్పెసిఫిక్గా
దేవుని యొక్క స్వభావమును, మన స్వభావాన్ని అనుదినము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏం చేసుకోవాలి? సరి చూసుకుంటూ ఉండాలి. మీరు పక్క వాళ్ళకి చూడకండి దయచేసి. మీకంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని కూడా చూడకండి కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోయే ప్రమాదము ఉంది. అవునా? అందుకనే లోకం ఎప్పుడు కూడా మనల్ని ఫలానా వారిని చూడు అని చెప్పి మనకి హేళన చేస్తూ ఉంటారు. అందుకని మనం ఒకటే చెప్పాలి, మీరు ఫలానా వారిని చూడడం కాదు, మనం ఎవరు చూడాలి? యేసునే చూడాలి కదా. యేసు ప్రభుని నమ్ముకున్నారట, అలా చేస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటారా, ఇలా చేస్తున్నారు. అవన్నీ వాటి గురించి మనం ఆన్సర్ ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ రోత స్వభావం అనేది, పాప స్వభావం అనేది పోలేదు. వాళ్ళని తీసుకొచ్చి మనము వారి దేవుని బిడ్డలు అలాంటి మనము వాళ్ళ పక్షంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారికి రక్షణ లేదు అంతే. చర్చికి పోయినంత మాత్రాన క్రైస్తవుల కాదు కదా. చర్చికి పోయినంత మాత్రం రక్షణ ఉందన్నట్ట కాదు కదా. క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నటువంటి వారు, క్రీస్తు స్వరూపంలోకి మారాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారి గురించి మనము ఆలోచన చేయాలి. వారికి మనం ఏం చెప్పాలి? ఒకటే, మనం యేసు మీద లక్ష్యము ఉంచాలి. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించినాడు, యేసుక్రీస్తు ఏ విధంగా ఆ విధంగా ఉండడానికి మనము ప్రయాసపడాలి. అందుకనే పౌలు అంటున్నాడు, నేను మంచి మాట, మరొకసారి ఆ మాట చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఉన్నతమైన పిలుపు, దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటి పిలుపు? చాలా ఉన్నతమైన పిలుపు, హైకా. వాళ్ళందరి దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఎందుకు పిలుచుకున్నట్టు? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. ఎలా పరిగెత్తుతున్నాడు? బహుమానము పొందాలి. బహుమానం ఎవరికి వస్తుంది? పార్టిసిపెంట్స్కి వస్తుందా? గోల్ రీచ్ అయిన వారికి వస్తుంది. కాబట్టి గోల్ రీచ్ అవ్వాలి, నాకు బహుమానము కావాలి అన్నట్టుగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఏది ఉండదు, వస్తారని పోతే పోని అంటారు. అది క్రైస్తవ విధానం కానే కాదు. అది తగ్గింపు అసలే కాదు. అర్థమవుతుందా? నువ్వు దేవుని బిడ్డవైతే మనం బహుమానం ఖచ్చితంగా రావాలి అనేటువంటి కసితో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. నాతో అయితలేదు, నాకంటే వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు, నాకంటే వాళ్ళు షార్ప్ ఉన్నారు, ఇవన్నీ సాకులు చెప్పకండి. దేవుడు మీకు అన్ని సామర్థ్యాలను దేవుడు ఇచ్చింది. మీరు బహుమానం పొందగలిగేటువంటి సామర్థ్యము దేవుడు మీకు ఇచ్చినాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే గురి కలిగి లేము, గురి వైపు మనము చూస్తలేము. పరిగెత్తాల్సిన చోట మనం దేక్కుంటా పాక్కుంటా పోతున్నాం. ఎప్పుడు రీచ్ అవుతారు? ఎప్పటికీ రీచ్ కాదు. ఆ డిజైర్ ఉండాలి, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి ఈ సంవత్సరం, లేదా నా జీవిత కాలంలో ఈ సంవత్సరంలో ఫలానా విషయంలో నా స్వభావం మంచిగా లేదు, ఫలానా విషయంలో పదే పదే పడిపోతుంది, ఈ విషయంలో నేను ఖచ్చితంగా గెలిచి తీరుతా అనుకొని మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఏం చేస్తాం? మస్తాలు పోరాడినా కానీ అయితలేదని చెప్తే అది ఎప్పటికీ కాదు. దేవుడు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు. దేవుడు మనం పిలుచుకున్నదైతే మనకు బహుమానము ఇవ్వాలని. బహుమానము గురి యొద్దకు ఎవరైతే రీచ్ అవుతారో వారికే బహుమానం ఉంటుంది. కాబట్టి గురి కలిగి ఉండండి. ఆ గురి యొద్దకు మనము పరిగెత్తాలి. అవునా? పరిగెత్తడం ఏం సూచిస్తుంది? అర్జెన్సీ కదా. మనకు తొందర ఉంటేనే కదా. ఎట్లా వచ్చిండ్రు ఆలయానికి? పరిగెత్తుకుంటూ వచ్చిండ్రా? నడుచుకుంటూ వచ్చారు కదా. పరిగెత్తుకోవడం ఏంటిది? అదొక ఆరాటం కదా, అదొక ఉత్సాహం, నేను వెళ్ళాలి అనేటువంటి. సరే, మన జీవితంలో కూడా మనం గోల్ రీచ్ అవ్వాలంటే మనము పరిగెత్తాలి కదా. గురిని కలిగి ఉండండి. ఆ గురి చేరడానికి మనం ఏం ప్లాన్ చేయాలో అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్స్ మనము చేయాలి. నేను ప్లాన్ చేసుకున్నా కానీ ఏం చేస్తానంటే కుదరదు. అవును, నాకు ఒక గోల్ ఉంది కాబట్టి ఆ గోల్ మనసులో పెట్టుకొని నేను ఏదైనా చేస్తుంటే, ఏదైనా చెప్తూ ఉంటా. గురి లేకపోతే ఏదో ఒక సండే ఏదో ఒకటి చెప్పేసి అయిపోతలే. లేదు, ఏదేమైనా క్రీస్తు కొరకు వీరు బ్రతకాలి, క్రీస్తు పరిచర్య సంఘంలో ఉన్న వారు అందరూ చేయాలనేది నా యొక్క గోల్. అదే నేను చెప్తాను, దేవుని యొక్క సంకల్పము అది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఒక గురి కలిగి ఉండాలి. మీ పర్సనల్ గురువులు ఏవైనా కానీ అది మీరు ప్రార్థన చేసుకొని పెట్టుకోండి. కానీ దేవుని గురి ఏంటిది? మన పట్ల
మనకు దేవుని విషయంలో ఏముండాలంటే మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. మన బుద్ధి మారాలి, మన ఆలోచన మారాలి, మన మాట తీరు మారాలి, మన కోపావేశాలన్నీ కూడా చచ్చిపోవాలి. క్రీస్తు యొక్క ప్రేమ, సహనం, క్షమాపణ అవి మనలోనికి రావాలి. అది అసలు మెయిన్. అది ఎప్పుడు మీరు మర్చిపోకండి. తర్వాత ఈ 2025కి మీకు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు కలిగి ఉండండి. ఫ్రూట్ఫుల్ ఇయర్గా ఇది ఉండాలి కదా, ఫలభరితమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. ఏదో ఉసూరు అనుకుంటే బతకండి. కొంతమంది ఎందుకు బతుకుతున్నాం రా దేవుడా అన్నట్టుంటారు. అట్లా గురి లేకపోతే అట్లనే ఉంటుంది జీవితం. ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అది కాదు జీవితం అంటే. ఒక గోల్ ఉండాలి, ఒకటి మనం సాధించాలి ప్రభు కొరకు. అర్థమవుతుంది? మన జీవితంలో మన తర్వాతి తరానికి ఏదైనా చెప్పడానికి ఉండాలి. ఏం చేసినామనంటే ఏం చేసినా ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేని. అలాంటి జీవితాలు మనకి వద్దు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నతమైన పిలుపుతోని దేవుడు మనల్ని పిలిచినాడు. బహుమానం పొందునట్లుగా మనము పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని, నిజంగా ఈరోజు మన జీవితంలో